వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చికెన్ మీట్ బాల్స్ ఎలా చేయాలో ఇప్పుడు చేసి చూపిస్తానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. చికెన్ 150 గ్రాములు తీసుకున్నానండి. పసుపు వేసి కడిగి పెట్టాను. మిక్సీ జార్లో వేసుకున్నాను. అది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా పేస్ట్లా చేసుకోవద్దు. మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు వేయించిన శనగపప్పు వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలండి. ఈ చికెన్ వేసేసుకుని ఒక బౌల్లోని ఇప్పుడు అందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, మిక్సీ పట్టుకున్న వేపిన శనగపప్పు పొడి కూడా వేసేసుకోవాలండి. 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ బియ్యం పిండి, పావు టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలండి. వాటర్ పోయక్కర్లేదు. చికెన్లో తేమ ఉంటుంది కదా, దాంతో మొత్తం అంతా కలిసిపోతుంది. మొత్తం అంతా ఇలా కలుపుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టానండి. వేడెక్కుతుంది. ఇలా మనం బాల్స్ చేసుకుందాం. నేను కొంచెం చిన్నగా చేస్తున్నానండి. కావాలంటే మీరు ఇంకా పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు. మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. బాల్స్ ఇందులో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే లోపల కుక్ అవ్వదు. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాయండి. ప్లేట్లోకి తీసేసుకుందాం. చికెన్ మీట్ బాల్స్ రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.